స్నేహితులారా, మిమ్మల్ందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము ఆదికాండం గ్రంథ అధ్యయనాలను ధ్యానిస్తూ అందులోని ఎన్నో విలువైన సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ఇస్సాకుకు వధువును వెతికే పనిలో దేవుని యొక్క నడిపింపు మరియు ఆయన చిత్తము ఏ విధంగా ఖచ్చితంగా నెరవేరింది అనే విషయాలను గురించి తెలుసుకుందామా? ప్రియులారా, ఈనాటి పాఠంలో మనము ఆదికాండము 24వ అధ్యాయము 31 నుండి 67 వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా 31వ వచనంతో ఈ యొక్క అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును వంటలకు స్థలమును నేను సిద్ధం చేయించి తిని అనెను. ఇక్కడ లాబాను కూడా సజీవుడైన దేవుడు, సృష్టికర్త, ఏకైక దేవుడు ఉన్నాడనే వాస్తవాన్ని గుర్తించాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా ఉన్నవారికిని నీళ్లు ఇచ్చి, మళ్ళీ ఇక్కడ మనము పాదాలు కడిగే ఆచారాన్ని చూస్తున్నాం. ఈ సేవకునికి ఈ ఇంట్లో రాజమర్యాదలు లభించాయి. లాబాను ఆ విషయాన్ని చూసుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ క్రీస్తుకు మరియు సంఘానికి మధ్య ఉన్న సంబంధం యొక్క అద్భుతమైన చిత్రాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఉపయోగించిన అలంకారిక భాషల్లో ఒకటి ఏమిటంటే, సంఘము ఏదో ఒక రోజు క్రీస్తుకు వధువుగా మారబోతుంది. తండ్రి మరియు కుమారుడు లోకంలోకి పంపిన పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు సంఘము ఈ విధంగానే సంపాదించబడుతుంది. అబ్రహాము సేవకుని వలె దేవుని ఆత్మ మరొకరి గురించి చెప్పడానికి క్రీస్తుకు సంబంధించిన విషయాలను తీసుకొని మనకు చూపించడానికి వచ్చాడు. ఈ సేవకుడు ఇస్సాకు కోసము వధువును తీసుకురావడానికి వెళ్ళినట్లే దేవుని యొక్క ఆత్మ క్రీస్తు కోసము ఒక వధువును పిలవడానికి లోకంలో ఉంది. ఇది ఒక ఉత్తేజకరమైన కథ మరియు ఆనాటి అద్భుతమైన వృత్తాంతం అని చెప్పవచ్చు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 33వ వచనాన్ని మనం గమనిద్దాం. అతనికి భోజనం పెట్టించిన గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము సేవకుడు నేను భోజనం చేయడానికి ముందు నా పని ఏమిటో మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఇది కూడా మరొకరి గురించి చెప్పడానికి లోకంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ యొక్క లక్షణం. ఇక దేవుని విషయానికి వస్తే అది ప్రాథమికమైన పని. ఈ లోకంలో ఎన్నో ఇతర ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయని నాకు తెలుసు. అయితే నేటి ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు లేక గొప్ప గొప్ప ప్రభుత్వాల కారణంగా దేవుడు ఈ లోకంతో వ్యవహరించడం కొనసాగించడం లేదు. దేవుని విషయానికి వస్తే ప్రాథమికమైన విషయం ఏమిటంటే ప్రపంచ ప్రజలకు సువార్తను అందించడం. ఈ విషయాన్ని ప్రథమ స్థానంలో ఉంచడానికే దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉంది. అబ్రహాము సేవకుడు మాట్లాడకముందే భోజనం చేయడు, కాబట్టి వారు అతన్ని మాట్లాడమని చెప్తారు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను. ప్రియులారా, ఇక్కడ అతని పేరు చెప్పబడలేదని గమనించాలి. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన తన గురించి తాను మాట్లాడాడు, కానీ నా వాటిని తీసుకొని మీకు చూపిస్తాడు అని ప్రభు అయిన యేసే చెప్పినట్లుగా చూస్తాం. ఇంతకీ పరిశుద్ధాత్మ పేరు ఏమిటి? ఆయనకు పేరు లేదు. ఆయన తన గురించి తాను మాట్లాడడానికి రాలేదు. ఆయన మరొకరి గురించి, క్రీస్తు గురించి మాట్లాడడానికి వచ్చాడు. అదేవిధంగా ఈ సేవకుడికి పేరు పెట్టబడలేదు. ఇందులో కేవలం అబ్రహాము సేవకుడు అని మాత్రమే పిలువబడ్డాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను, అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. ఆ సేవకుడు తండ్రి ఇంటి గురించి చెప్తున్నాడు.
అదేవిధంగా దాని గురించి దేవుని ఆత్మ మనకు తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాడు. ఆయన పాపము, నీతి మరియు తీర్పు విషయాల్లో లోకాన్ని ఒప్పిస్తాడు. ఈ 3 విషయాల గురించి ఆయన నశించిపోతున్న లోకంతో మాట్లాడతాడు. పాపభరితమైన భూమి మీద మరియు మానవాళి మీద తీర్పు ఉందని మనం తెలుసుకోవాలని ఆయన నిత్యము కోరుకుంటున్నాడు. ఈరోజు మనుషులు పాపులు కాబట్టే నశించిపోతున్నారు. మనుషులు క్రీస్తును తిరస్కరించడం వల్ల నశించిపోతున్నారని చెప్పడాన్ని నేను విన్నాను. వాస్తవానికి వారు క్రీస్తును తిరస్కరించడం వల్ల నశించిపోవడం లేదు, కానీ వారు పాపులు కాబట్టే నశించిపోతున్నారు. వారు ఆయన గురించి విన్నా వినకపోయినా వారు నశించిపోతున్న పాపులే. ఈరోజు మానవుని పరిస్థితి ఇదే. మన తీర్పును భరించిన మరియు మనకు నీతిని అనుగ్రహించిన ఒక రక్షకుడు ఉన్నాడని మరియు మనము పరలోకంలో ఒక స్థానాన్ని పొందగలమని మనకు తెలియజేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ మరొకరి గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఇక్కడ యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను అనగా, నా ప్రియమిత్రమా, మన పరలోకపు తండ్రి ఈరోజు పశువులతోనూ మరియు ఆస్తులతోనూ ఐశ్వర్యవంతుడుగా ఉంటున్నాడు. 1000 కొండల మీది పశువులు ఆయనవే. మన తండ్రి ఎంతో గొప్పవాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిద్దాం. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. అనంతమైన గొప్ప రీతిలో ప్రభువైన యేసు వారసుడు, మరియు ఈరోజు మనము ఆయనతో పాటు సహవారసులం. అబ్రహాము సేవకుడు తన యజమాని కుమారుడి కోసము వధువును వెదకడానికి వచ్చానని, ఆ కుమారుడు సమస్తాన్ని వారసత్వంగా పొందబోతున్నాడని ఈ కుటుంబానికి చెప్పడానికి వచ్చాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 37వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు పాపులను పిలుస్తున్నాడు, కానీ వారు పాపులే. అయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ప్రకారము, వీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని చెప్పబడింది. ఆయన పిలుస్తున్నది వీరినే, కానీ వారు దేవుని పిల్లలుగా చేయబడ్డారు. 2వ కొరింథీ పత్రిక 5:17 ప్రకారము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుడు కనానీయులను స్వీకరించడం లేదు, ఆయన పిల్లలు రూపాంతరం చెందాలి. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 38 నుండి 49 వరకు మనము గమనిద్దాం. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళితివా? ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను, నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ వంటలకును చేదిపోయిదునని ఎవతి చెప్పెనో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్యి ఉండునుగాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదనని చెప్పెను గనుక నేను త్రాగి తిని. ఆమె వంటలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె,
మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి, అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయేదను అనగా. ప్రియులారా, లాబాను ఈ కుటుంబానికి ప్రతినిధిగా ఉన్నాడు. అతని మాట వినండి. ఆదికాండము 24వ అధ్యాయము 50-51 వచనాలు. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. వారు ఇలా అంటున్నారు, మాకు సంబంధించినంత వరకు ఇది దేవుని చిత్తమే, ఇక మీరు ముందుకు వెళ్ళి రిబ్కాను తీసుకువెళ్ళండి అని అంటున్నారు. ఇక ఆదికాండం 24వ అధ్యాయము 52-53 వచనాలను గమనిద్దాం. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పిల్లలకు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు. మనము క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు మనకు పరిశుద్ధాత్మ యొక్క పూచి హామీ లభిస్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినందున మనకు దేవునితో సమాధానము, ఆయన సన్నిధికి ప్రవేశము, ఆనందము, నిరీక్షణ మరియు పరిశుద్ధాత్మ అన్నీ లభిస్తాయి. ఈ విషయాలను రోమాపత్రిక 5వ అధ్యాయము 1-5 వచనాలు చూస్తాం. ఈ అద్భుతమైన విషయాలు ఈరోజు విశ్వాసులకు అనుగ్రహించబడుతున్నాయి. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 54-55 వచనాలను మనం గమనిద్దాం. అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. ఉదయంన వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. ప్రియులారా, మరుసటి ఉదయాన్నే ఆ సేవకుడు నేను బయలుదేరాలి అన్నాడు. మీకు చెప్తున్నాను, ఇది అతనికి చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు ఆ సోదరుడు అనగా లాబాను, నీకు ఇంత తొందర ఏమిటి? ఆమెకు వీడ్కోలు చెప్పడానికి కనీసము 10 రోజులైనా మాకు సమయం ఇవ్వు, ఏది ఏమైనా మేము ఈ విషయం గురించి ఆమెతో మాట్లాడాలి కదా అన్నాడు. ఇక ఆదికాండం 24వ అధ్యాయము 56-57 వచనాలను గమనిద్దాం. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్న దానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని. ప్రియులారా, ఇప్పుడు మనము చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఇది చాలా అద్భుతమైనదని నేను భావిస్తున్నాను. దీనిని అస్సలు మనము వదిలివేయవద్దు. ఆదికాండము 24వ అధ్యాయము 58వ వచనాన్ని మనం గమనిద్దాం. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అనెను. ప్రియులారా, ఈ దృశ్యాన్ని మరోసారి చూద్దాం. ఇది సుమారు 4000 సంవత్సరాల క్రితం నాటిది. ఈ కుటుంబము ఒక అతిథికి, ఒక అపరిచితుడికి ఆతిథ్యం ఇస్తుంది. మరియు వారు అతనికి రాజ మర్యాదలతో సత్కరిస్తున్నారు. వారు అతని ఒంటెలకు మేత పెట్టి సేవకులను కూడా చూసుకున్నారు. వారు అతని ముందు మాంసంతో కూడిన ఒక గొప్ప విందును ఏర్పాటు చేశారు. కానీ అతడు తన పని ఏమిటో చెప్పాలని అనుకున్నాడు. అందుకే అతడు ఒక వింతైన పని గురించి చెప్తున్నాడు. అతడు తన యజమాని కుమారుడైన ఇస్సాకు కోసము వధువును తీసుకురావడానికి వచ్చాడు. ఆ సేవకుడు ఆ కుటుంబానికి ఇవ్వడానికి బహుమతులు, బంగారు వెండి ఆభరణాలు బయటకు తీస్తున్నప్పుడు నేను ఈ సేవకుని ఆ సన్నివేశాన్ని ఊహించగలను. అబ్రహాము చాలా ధనవంతుడని మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు ఆ సేవకుడు తన యజమాని గురించి చెప్పడం ప్రారంభించి మాట్లాడుతుండగా
ఆ కుటుంబము చుట్టూ కూర్చొని ఉండడాన్ని నేను ఊహిస్తాను. మరియు నేపథ్యంలో ఇతరులకు కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఒక అందమైన అమ్మాయి ఆ మాటలను వారిని ఎంతో శ్రద్ధగా వింటుంది. అబ్రహాము గురించి మరియు ఇస్సాకు ఎలా జన్మించాడో ఆ సేవకుడు చెప్పడాన్ని ఆమె వింటుంది. ఆ సేవకుడు ఇస్సాకు యొక్క అద్భుతమైన జననం గురించి మరియు అతని జీవితం గురించి చెప్పాడు. ఆ తర్వాత అతని తండ్రి అతన్ని బలిగా అర్పించడానికి మోరియా పర్వతం పైకి ఎలా తీసుకువెళ్ళాడో మరియు దేవుడు అతన్ని ఎలా రక్షించాడో, అతని ప్రాణం తీయకుండా అతన్ని సజీవంగా తండ్రికి తిరిగి ఎలా ఇచ్చాడో అన్నీ వివరంగా చెప్పాడు. చివరగా ఇస్సాకు కోసము వధువును తీసుకురావడానికి తండ్రి తనను ఒక సేవకుడిగా ఇక్కడికి ఎలా పంపాడో వారికి అన్నీ వివరంగా చెప్పాడు. ఈ సమయం అంతా రిబ్కా జాగ్రత్తగా వింటూనే ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా వారు ఆమె వైపు తిరిగారు. ఈ క్షణం వరకు ఎవరు ఆమెపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ ఇప్పుడు అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి. వారు, రిబ్కా, దీని గురించి నీవేమంటావు? ఈ మనిషితో వెళ్తావా అని అడిగారు. ఆమె ఏ మాత్రము తటపటాయించలేదు, మాట దాటవేయలేదు లేదా సంకోచించలేదు. ఆమె స్పష్టంగా నేను వెళ్తాను అని చెప్పింది. ప్రియులారా, ప్రభువైన యేసు తన శిష్యులుగా పిలిచిన వ్యక్తులు కూడా అదే తక్షణ నిర్ణయం తీసుకున్నారని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు వెంటనే ప్రభువు పిలిచిన వెంటనే తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వారు 1-2 సార్లు వెనుకకు వెళ్ళారని నాకు తెలుసు, కానీ ఒకరోజు వచ్చింది వారు ఆ వలలను పూర్తిగా విడిచిపెట్టారు. ఆ తర్వాత వాటి వద్దకు తిరిగి వెళ్ళలేదు. వారు ఆయనను మాత్రమే వెంబడించారు. వారు ఆయనతో వెళ్ళారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా పిలుస్తున్నాడు. ఆ సేవకుని స్థానాన్ని తీసుకున్నది ఆయనే. చూడండి, తండ్రి మరియు పరిశుద్ధాత్మ కుమారుని లోకం కోసం చనిపోవడానికి లోకానికి పంపారు. మరియు కుమారుడు పరలోకానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు. ఇప్పుడు ఆత్మదేవుడు ఈ లోకంలోకి వచ్చాడు మరియు ఆయన ఒక వధువును పిలుస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, నీవు వెళ్తావా? ఇదిగో మీకోసం మరణించినవాడు తిరిగి లేచినవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ముందుగా విమోచించబడాలి. మీరు పాపిగా ఆయన వద్దకు వచ్చి మీ సరైన స్థానాన్ని స్వీకరించి ఆయనను మీ రక్షకునిగా అంగీకరించాలి. మీరు అలా చేసినప్పుడు మీరు తిరిగి జన్మిస్తారు. మీరు దేవుని బిడ్డగా మారుతారు మరియు ఏదో ఒకరోజు వధువుగా ఆయనకు సమర్పించబడబోయే సంఘంలో చేర్చబడతారు అని అంటున్నాడు. ఇక ప్రశ్న ఏమిటంటే, మీరు వెళ్తారా? మీరు ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తారా? మీరు క్రీస్తుని మీ రక్షకునిగా విశ్వసిస్తారా? ఇది మీరు దాటవేసి మాట్లాడడానికి వీలు లేని విషయం. మీరు దీన్ని చేయాలి లేదా చేయకూడదు, అంతే. వర్నన్ మెగ్గి గారు ఒక కూడికలో మాట్లాడుతూ సభికులను ఉద్దేశించి అతడు క్రీస్తును పరిచయం చేశాడు. ఆ తర్వాత మీరు క్రీస్తును అంగీకరిస్తారా అని అడిగినప్పుడు అతని ప్రసంగం ఇంకా పూర్తి కాలేదు, కానీ అక్కడ కూర్చున్న ఒక యువకుడు అక్కడికక్కడే లేచి ముందుకు నడిచాడు. అది సభికులపై అపారమైన ప్రభావాన్ని చూపింది. అతడు సంశయపడలేదు. అతనిలో ఎలాంటి అనిశ్చితి లేదు. నిజంగా అలాంటి స్పష్టమైన నిర్ణయం ఎంతో గొప్పది. నా ప్రియమిత్రమా, ఆయన నిన్ను కోరుకునేది అదే. ప్రియులారా, ఇక్కడ రిబ్కా కథ ఇంకా అయిపోలేదు. వారు ఇప్పుడు బయలుదేరారు మరియు వారు వాగ్దాన దేశానికి తిరిగి వెళ్తున్నారు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 59-60 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా. ఈ ప్రవచనము ఇప్పటికే నెరవేరింది. మనము ఇక్కడ నెరవేరని ప్రవచనం గురించి కాదు, నెరవేరిన ప్రవచనం గురించి మాట్లాడుతున్నాం. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 61వ వచనాన్ని గమనిద్దాం. రిబ్కాయు ఆమె పని కత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. వారికి తిరిగి రావడానికి సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం గురించి మనకు ఏమీ చెప్పబడలేదు, కానీ ఒంటెపై ప్రయాణించడం అంత సులభం కాదని నాకు తెలుసు. వాస్తవానికి
ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒంటె ప్రయాణము చాలా కఠినంగా ఉంటుంది. వాటిపై ప్రయాణించడం సులభం కాదు. కానీ ఆ ఒంటెలపై ఎడారి గుండా ప్రయాణించడం ఊహించుకోండి. ఆ వేడి ఎడారిలో కఠినమైన ప్రయాణాన్ని నేను ఊహించగలను. బహుశా ఇలా జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నాను. ఒక సాయంత్రం వారు ఒక ఒయాసిస్ వద్ద ఆగి మంటను వెలిగించి రాత్రి భోజనం చేసిన తర్వాత వారు నిద్రపోవడానికి ముందు అక్కడ కూర్చుని ఉండగా రిబ్కా ఆ సేవకుడితో, నాకు ఇస్సాకు గురించి మళ్ళీ చెప్పు అని అడిగి ఉండవచ్చు. ఆ సేవకుడు, నేను నీకు ఇంకా ఏం చెప్పాలి అని చెప్పి ఉండవచ్చు. ఆమె, అతడు పుట్టిన విధానం గురించి చెప్పు, అతని తండ్రి అతని బలిపీఠం మీద అర్పించిన విధానం గురించి చెప్పు అని అడిగినప్పుడు ఆ సేవకుడు, నేను అది నిన్న రాత్రే నీకు చెప్పాను కదా అని అన్నప్పుడు రిబ్కా, నాకు తెలుసు కానీ మళ్ళీ చెప్పు అని అడిగి ఉండాలి. అలా ఆ సేవకుడు దాన్ని మళ్ళీ చెప్పి ఉండవచ్చు. నిజంగా అది ఎప్పుడు పాతబడదు. ఆ రాత్రి రిబ్కాకు మంచి నిద్ర పట్టింది. ఆమె ఆ వ్యక్తిని కలిసే సమయం గురించి కలలు కంటూ ఉంది. మరుసటి రోజు వారు మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. ఆమెకు ఎడారి అంత వేడిగా అనిపించలేదు. ఒంటె ప్రయాణం కూడా అంత కష్టంగా లేదు. కానీ అది చాలా దూరం కాబట్టి వారు ప్రయాణిస్తూనే ఉన్నారు. చివరికి వాగ్దాన దేశం వారికి కనబడింది. వారు అందులోకి ప్రవేశించి బేయర్ లహైరోయి అనే స్థలానికి వచ్చారు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 62వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇస్సాకు బేయర్ లహైరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురమునెను. ఇది హెబ్రోను మరియు బెయేర్షెబా యొక్క సుందరమైన దేశంలో చాలా లోపల ఉంటున్నది. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని గమనిద్దాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఈ మానవ ఘట్టంలో తన వధువు కొరకు క్రీస్తు రాకడ యొక్క దృశ్యం మనకు చూపబడింది. చాలామంది ప్రభువు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు పైకి కొనిపోబడతాం కదా, అది ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు. మరొక దృక్పథం కూడా ఉంది. అదేమిటంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండేవారి గురించింది. సంఘంలో ఎక్కువ మంది ఇప్పటికే మరణం అనే ద్వారం గుండా వెళ్ళిపోయారు. మరియు ఆయన వచ్చినప్పుడు వారు ఆయనతో పాటు వస్తారు. వారి శరీరాలు లేపబడతాయి మరియు వారి ఆత్మలు శరీరాలు ఏకం చేయబడతాయి. సజీవంగా ఉన్నవారు మధ్యాకాశంలో ప్రభును ఎదుర్కోవడానికి మృతులతో పాటు పైకి కొనిపోబడతారు. మరణించి ముందుగా వెళ్ళిపోయిన వారు ఆయనతో పాటు వస్తారు. నిజంగా ఆ దృశ్యం ఎంత మహిమగల దృశ్యం. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 64, 65 వచనాలను మనం గమనిద్దాం. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని నడగగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. క్రీస్తు వధువుగా మనము క్రీస్తు నీతిని ధరించుకోవలసి ఉంటుంది. అయితే ఆయన మనకు నీతిగా అనుగ్రహించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. మరియు మనము దేవుని ఎదుట నిలబడగలిగే నీతిని పొందినట్లుగా ఆయన మన నీతి నిమిత్తము ఆయన లేపబడ్డాడు. తన వైపు నడుచుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని చూసి రిబ్కా అతడు ఎవరో అని అడుగుతుంది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె అతని గురించి తెలుసుకుంది. కానీ ఇప్పుడు ఆమె అతన్ని ముఖాముఖిగా చూడబోతుంది. ఇది ఇప్పుడు మన పరిస్థితికి చాలా దగ్గరి పోలిక కలిగి ఉంటున్నది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లుగా, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. నాకు ఒక సందేహం కలుగుతుంది. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనను గుర్తిస్తామా? ఒక పాటలోని మాటలు ఈ విధంగా ఉన్నాయి. నేను ఆయనను గుర్తిస్తాను, ఆయన చేతుల్లోని మేకుల గుర్తుల ద్వారా నేను ఆయనను గుర్తిస్తాను అని వ్రాయబడి ఉంది. నిజమే, ఆయన వచ్చినప్పుడు మనము ఆయనను గుర్తించేది ఈ విధంగానే అని నేను అనుకుంటున్నాను. మన ముందు ఎంతటి మహిమాన్వితమైన అద్భుతమైన అందమైన దృశ్యం ఉందో కదా. ప్రియులారా, ఇక ఆదికాండము 24వ అధ్యాయము 66వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. పరిశుద్ధాత్మ మనకు ముద్ర వేశాడు మరియు విమోచన దినమున ఆయన మనలను క్రీస్తుకు అప్పగిస్తాడు. నన్ను నమ్మండి, అబ్రహాము యొక్క ఈ సేవకుడు
ఇస్సాకు కోసము వధువును తీసుకురావడం ఖాయం అని నిశ్చయంగా ఉంది. ఇప్పుడు ఇది ఇస్సాకు మరియు రిబ్కాల కలయికను చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అతడు ఆమెను ప్రేమించెను. ప్రియులారా, క్రీస్తు సంఘమును ప్రేమించి తన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. మన రక్షణ ద్వారా క్రీస్తుకు గొప్ప ప్రయోజనం కలుగుతుందని ఇది మనకు వెల్లడిస్తుంది. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన మన కోసం ఆరాటపడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు నేను ఆయనకు నమ్మకంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. లాబాను అబ్రహాము సేవకుడిని ఎలా సంబోధించాడు? లాబాను అబ్రహాము సేవకుడిని ఎలా సంబోధించాడు? 1. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా? 2. ఓ పరదేశీ. 3. అబ్రహాము సేవకుడా? ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.